నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తరుణారుణ ముఖ కమలుడు, కరుణారస పూరితుడు ఆంజనేయుడు. రాముని భక్తికి నిజమైన అర్థం, నిలువెత్తు రూపం శ్రీ ఆంజనేయుడు. రుద్రాంశ సంభూతుడైనప్పటికీ విష్ణవతారుడైన శ్రీరాముని నమ్మిన బంటు ఈ రామదండు ఉద్దండు ఆంజనేయుడు. రామభక్త శిఖామణి, సద్గుణాల గని అనంతపురం జిల్లా నేమకళ్ళు ఆంజనేయ స్వామిగా కూడా ప్రసిద్ధి నొందుతున్నాడు. ఈనాటి తీర్థయాత్రలో ఆ నేమకళ్ళు అంజనీసుతుని దర్శిద్దాం రండి. ద్వాదశైతాని నమాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. విశేషంగా యాత్ర సమయంలో ద్వాదశ నామాలతో స్మరించదగ్గవాడు, అతులిత బలధాముడు, సకల గుణ నిధానుడు, రామకార్యాన్ని సాధించిన ఘనుడు ఆంజనేయుడు. ఆశ్రితుల రక్షణాభారాన్ని మోస్తూ దీన జనావన దీక్షాబద్ధుడై ఈ నేమకల్లులో కొలువైయున్నాడు. ప్రవేశ ద్వారంగా ఉన్న గాలిగోపురం పంచకలశయుక్తంగా నిర్మితమై ఉన్నాయిక్కడ. ఆ కలశాగ్రాన రెపరెపలాడే సింధూర వర్ణ పతాకం విజయాలకు సూచికగా ఉంటుంది. గర్భాలయ మండప ద్వారం పైన రామ పరివారం కొలువైంది. మండపానికి 4 వైపులా దశావతారాలు భక్తుల దశలు మార్చే శక్తి కలిగి అచ్చెరు పొందేలా మూర్తీభవించి ఉన్నాయి. వ్యాసరాయులు ఒకే ఒక ముహూర్తాన్న ప్రతిష్ఠింపచేసిన 3 ఆలయాలలో ఒకటి ఈ నేమకళ్ళు ఆంజనేయ స్వామి ఆలయం. మిగతా 2 ఆలయాలైన నెట్టికంటి, మురడి ఆలయాల వలె ఈ ఆలయం కూడా అంత ప్రసిద్ధి నొందింది. ఈ ఆలయంలో స్వామిని దర్శించి ఆలయ విశేషమేమిటో చూద్దాం రండి. కసాపురం నేమకళ్ళ మురడి అండి. ఇవి ఒక విశేషంగా మన వ్యాసమహర్షి గారు ప్రపంచం పైకి 1000 విగ్రహాలు ప్రతిష్టాపన చేశారు. అందులో ప్రథమంగా చేసిన విగ్రహాలు మాత్రము కసాపురం నేమకళ్ళ మురడి అన్నమాట. ఇదొక విశేషము. కానీ గంటన్నర సమయంలో ప్రతిష్టాపన చేయడం చాలా విశేషం అండి స్వామివారికి. ప్రపంచంలో కానీ ఎక్కడా కానీ ఈ విధంగా జరగలేదు. అదొకటి. స్వామివారి శాలిగ్రామ కన్ను ఉండడం విశేషము. 60 శాలిగ్రామ కన్ను కూడా ఎక్కడా కానీ లేదు. అందులో స్వామివారి యొక్క శక్తి నిక్షిప్తమై ఉన్నదని చాలామంది చెప్తున్నారు. శాస్త్రంలో ఈ విధంగా ఉన్నదండి. అదొక విశేష స్వామివారిది. అనేక వందల సంవత్సరాల క్రితం వ్యాసరాయలు కేవలం గంటన్నర సమయంలో 3 చోట్ల ఆంజనేయుని ఏక ముహూర్తంలో ప్రతిష్ఠించారట. వాటిలో ఒకటైన ఈ నేమకల్లు ఆలయం ఇంకా విశేషంగా అలరారుతున్నది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఈ క్షేత్రంలో స్వామివారి కుడి భాగాన సీతమ్మవారు ప్రసాదించిన ఖడ్గం ఆయుధంగా ఉన్నది. ఎడమ భాగాన ఎక్కడా లేని విధంగా సంజీవని ఆకు ఉంటుంది. ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలదా. హనుమంతుడు లక్ష్మణ ప్రాణ ప్రదాతయ్యై సంజీవని పర్వతాన్ని తెస్తుండగా ఒక సంజీవని పత్రం తిరుపతిలో పడిందని, రెండవది ఈ నేమకల్లులో పడిందని ఒక కథనం. అందుకే ఇక్కడ స్వామివారికి ఎడమ భాగాన సంజీవని ఆకు ఉంటుంది. పొడవాటి మీసాలు శౌర్యానికి ప్రతీకలుగా ఉన్నాయి. తన హృదయ వేదికపై సీతారాముల్ని నిలుపుకొని సదా రామధ్యాసలో మునిగి తేలే ఈ దాసాంజనేయుడు రామాజ్ఞగా భక్తులను నిరంతరం పరిరక్షిస్తూ ఉంటాడు. వారి వారి కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. స్వామివారిని ప్రతిష్ఠించిన మాసం శ్రావణంలో, జన్మదినం వచ్చే వైశాఖ మాసంలో అత్యంత శుభప్రదం. కార్తీక మాసంలో స్వామివారికి ఇక్కడ అభిషేకాలు, అలంకారాలు ఎంతో ప్రత్యేకంగా జరుగుతాయి. స్వామివారి అంగాంగము వెన్న పూసి వెన్నతో కూడిన అలంకారం చేస్తారు. వివిధాలైన కుసుమాల మాలలు తెచ్చి కుసుమాలంకారం చేస్తారు. తులసి పత్రాలు గ్రుచ్చి దండలు చేసి స్వామివారి మెడలో వేసి తులసి మాలాలంకారుణ్ణి చేసి సంతసిస్తారు.
నిత్యము జరిగే పవమాన హోమాలు, ఆ పవమాన శుద్ధినికి వివిధ నీరాజనాలు భక్తి భావనలను ద్విగుణీకృతం చేస్తాయి. సారహీన సంసారాంబుధిలో మునుగుతున్న వారికి రామనామమనే కొమ్మను ఊతగా ఇచ్చి ఒడ్డున చేర్చే స్వామివారిక్కడ భక్తుల కష్టాలని మకరాలను తన కరవాలంతో మట్టుపెట్టే సంకల్పుడై నిలిచి ఉన్నాడు. తన వేలుపు ఇనవంశోత్తమునికి ఇంపు కలిగించే భక్త జనాదరణని పనిగా పెట్టుకున్న సంస్కారవంతుడు ఈ నేమకల్లు ఆంజనేయుడు. తనకు అభిషేకాలు అలంకారాలే కాదు, భక్తులపైని మమకారాలు తెలుసునని వందలాది వత్సరాలుగా చెప్పకనే చెబుతున్నాడు. నమ్మిన భక్తులు తండోపతండాలుగా దర్శనార్థం వచ్చి స్వామివారికి ఏటేటా బ్రహ్మోత్సవాలు, ముత్యాల పల్లకీ సేవలు, కోర్కెల మేరకు పుష్ప సమర్పణలు చేస్తూ ఉంటారు. శని, ఆది, మంగళవార దర్శనాలు విశేషంగా ఉంటాయి. మూల విరాట్టునే కాక ఉత్సవమూర్తిని కూడా అంతే అందంగా అలంకరించి వివిధ సేవలు చేస్తూ మురుస్తారు భక్తజనం. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు నేమకల్ ఆంజనేయ స్వామివారుగా అనేక వందల సంవత్సరాల నుంచి కూడా భక్తుల చేత పిలువబడుతూ పూజలు అందుకుంటూ ఉన్నాడు. స్వామివారి విశేషం ఏమిటంటే, ఒకానొక సందర్భంలో అంటే త్రేతాయుగంలో సీతమ్మ వారు స్వామివారికి వరమిచ్చింది, నీవు మహావీరుడిపై విరాజులుతావు అని చెప్పి వరమిచ్చింది. కాబట్టి స్వామివారికి కసాపురంలో కానీ మురుడిలో కానీ లేని విధంగా విలక్షణంగా స్వామివారి విగ్రహాన్ని వ్యాసరాజు వారి ప్రతిష్టాపన చేయడం జరిగింది. స్వామివారికి కుడి భాగంలో వచ్చేసి ఖడ్గం ఉంటుంది, ఇక్కడ గద అనేటువంటిది ఉండదు. అట్లాగే ఎడమ భాగంలో స్వామివారికి సంజీవిని ఆకు ఉంటుంది. ఈ స్వామివారిని శనివారము, ఆదివారము, మంగళవారము దర్శనం చేసుకుంటే, సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం లోపల దర్శనం చేసుకుంటే వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలితమంతా కూడా ప్రాప్తిస్తుంది. ఏ ఆలయానికైనా ఉపాలయాలు అలంకారాలుగా ఉంటాయి. దేవత ఎవరైనా ఆ దేవత ఆత్మలోని పరమాత్మ ఒకటి. ఆ సర్వవ్యాపి అయిన పరమాత్మ భక్తులను కరుణించడానికి వివిధ దేవతా స్వరూపాలను దర్శించి తన విశ్వరూపాన్ని సూక్ష్మరూపంలో దర్శింపజేస్తాడు. అదే భావనలో ఈ నేమకల్లులోని ఉపాలయాల దర్శనం చేద్దాం రండి. భక్తార్తి నాశన పరాయ గణేశ్వరాయ, భక్త ప్రసన్న వరదాయ గౌరీసుతాయ, భవబంధ విమోచకాయ, గకార మంత్ర రూపాయ, నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని నేమకల్లు క్షేత్రంలోని ఈ అష్టసిద్ధి వినాయకునికి కైమోడ్చి వినమ్రంగా విన్నవిస్తే కష్టాలు విహంగాలై ఎగిరిపోయి ఇష్టాలు సిద్ధించి అష్టసిద్ధులు కలుగుతాయి. అభయాంజనేయుని దర్శనార్థం వచ్చేవారు ఈ క్షేత్ర పాలకుడైన గణపతిని తొలుదొలుతగా దర్శిస్తే స్వామివారి దర్శనం నిర్విఘ్నంగా సాగుతుంది, మనోరథం ఈడేరుతుంది. తానిక్కడ నలుపురాతి విగ్రహంగా మలచబడ్డ తన చుట్టూ వర్తులాకారంలో చిత్రీకరించిన సప్త వర్ణాలు భక్తుల జీవితాల్లో సుఖాల ఇంద్రధనుస్సులై వెలుగొందుతాయంటాడు. నేమకల్లు ఆలయ ఆవరణలోని ఆంజనేయ స్వామివారి 5 అడుగుల విగ్రహం ఎంతో నిగ్రహంగా గద చేతబూని ఉంటుంది. భక్తులు ఈ విగ్రహానికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారు. భక్తులను అనుగ్రహించడానికి నవగ్రహాలు వేంచేసి ఉన్నాయి. అనేకానేకంగా నాగశిల్పాలు భక్తులచే ప్రతిష్ఠింపబడి పూజలందుకుంటున్నాయి. ఆంజనేయుడు ఆ ఈశ్వరాంశ గదా, అందుకేనేమో ఈ క్షేత్రములో ఈశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు. అభిషేక ప్రియుడైన శివునికి ఈ ఆలయాన అభిషేకం విశేషంగా చేస్తారు. వివిధ అలంకారాలతో అర్చిస్తారు. సమీపంలోనే ఈశ్వరాలయం
ఈశుని కొలువై కొలిచడి వారికొక నెలవై అలరారుతున్నది. పరివార సహితుడై పరమేశ్వరుడు పరివేష్టించి ఉన్నాడిక్కడ. సీతా సహిత రామలక్ష్మణులు ఉపాలయాల్లో కొలువై ఉన్నారు. అమ్మవారు కూడా అండగా ఉండి భక్తులను ఆదుకుంటున్నారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. నిత్యము దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తులతో కిటకిటలాడుతూ ఉండే ఈ మహిమాన్విత ఆలయంలో సకల సేవలు గుంటూ సకల బాధలు వింటూ అండగా తానుంటానంటున్న స్వామివారు కరుణారస హృదయుడై అశేష భక్తజన హృదయ నిలయుడై వెలుగొందుతున్నాడు. ఈ నేమకల్లు ఆంజనేయ స్వామివారి అనుగ్రహం, దర్శన భాగ్యం నిరంతరము మీకు కలగాలని ఆకాంక్షిస్తూ మరొక తీర్థయాత్రలో కలుసుకుందాం.